కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇట్లాంటి పేదోళ్లకు పాపం భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలు వేరే వేరే రాష్ట్రాలు వైపు కూలి పని చేసుకుంటారు ఎండాకాలం రాగానే అని ఈ కరువు పని సోనియా గాంధీ గారు పెట్టారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు పెట్టారు. అప్పటి నుంచి ఈరోజు 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. మోడీ మీరు మొన్న బీజేపీ అయినా ఇక్కడ గెలిపించారు. ఆ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా 10 ఏళ్ల నుంచి కూలి పెంచారా? మీరు 100 రోజుల పని పెరిగిందా? పెంచలేదు. ఎందుకంటే 200, 250 వచ్చేది, గదే పడుతుంది. ఇంకా అప్పుడు 100 రోజులు కరెక్ట్గా పని నడిచేది. కానీ బీజేపీ వచ్చినాక దీన్ని తీసేయాలి, ఇది సోనియమ్మ పెట్టిన పథకం అని ఈ పని రోజు రోజుకు తగ్గించి 42 రోజులు, 50 రోజులు, 40 రోజులు నడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనవడు, సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు, పేదోళ్ళను కాపాడుకోవాలి, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్ళకు భూములు పంచాలని పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం. ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇండ్లు వేసుకొని బతికారు. ఇప్పుడు ప్రతి ఒక్క గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు, అందరినీ ఖాళీ చేయించడము, ఇది గవర్నమెంట్ భూమి అని వెళ్ళిపోమని అట్లా చేసిర్రు. కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము. ఇప్పుడు 100 రోజుల పనిని కూడా 100 రోజులు చేయిస్తాం, రోజుకు 400 పెంచుతున్నాం. ఇప్పుడు రేపు ఎలక్షన్లు అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు వారి మాట రోజుకు 400. ఎందుకంటే అన్నిటికీ పెరిగినాయి, ఉప్పుకు పెరిగింది, పప్పుకు పెరిగింది, బట్టలకు పెరిగింది, బంగారం పెరిగింది, పాల ప్యాకెట్ పెరిగింది, మీరు ఎక్కే ఆటో ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, ప్రతి దానికి పెరిగినాయి. కానీ మీ కూలికి మీ కష్టానికి మాత్రం రేట్లు పెరగాలి. అవునా కాదు? ఇది 10 ఎవరి చేతులు ఉంటుంది అంటే ఈ పని కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. అప్పుడు సోనియమ్మ ఢిల్లీ నుంచి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి హామీ కావాలి, ఏదో ఒక పని కల్పించాలి. పాపం దూరం పోయి కుటుంబాలను ఇండ్లు వదిలిపెట్టుకొని రోడ్ల మీద ఉండి పనిచేసి బతికి మళ్ళా వర్షాకాలం ఇళ్ళకి వచ్చారికి ఇల్లు ఎటు పోతుందో, పిల్లలు ఎక్కడ పోతారో అని ఆమె దేశమంతా కూడా 100 రోజుల పని తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఒక ఆత్రం సుగుణ అని ఒక టీచర్ అమ్మ, ఆమె కూడా పోరాటాలు చేస్తే ఆమె మీద పోయిన ప్రభుత్వం 50 కేసులు పెట్టింది. ఇట్లా ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆమె నౌకరు ఆమెకు ఉన్నా కూడా అరే ఎవరికైనా అన్యాయం జరిగితే ఆమె పోయి రోడ్ల మీద కూర్చొని ఆఫీసుల కాడ కూర్చొని ధర్నాలు చేసి వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేసి ఇప్పుడు ఆమెకు టికెట్ ఇచ్చినాము. ఒక ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ. నేను సీతక్క, నేను మీ మంత్రి, ఈ జిల్లాలో ఏం పనులు కావాలన్నా నాది బాధ్యత, నాదే ఇన్ఛార్జ్, నేను చేయించే బాధ్యత నాది. ఇప్పుడు ఓట్లు అటు ఇటు వేస్తే ఏం లాభం లేదు, మన గవర్నమెంట్ ఉంది. మేము ఇచ్చిన మాట ప్రకారం బస్సు ఫ్రీ చేసినాం, కరెంటు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అవుతుంది. మీకు 500 గ్యాస్ సిలిండర్కి మిగతా 500 కూడా మీ అకౌంట్లలో వస్తాయి. 5 లక్షలతోటి ఇల్లు శాంక్షన్ చేసినాం. ఇల్లు ఎవరెవరికి ఇవ్వాలనేది ఇట్లా మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఈ ఓట్లు అయినాక నిర్ణయించుకుందాం. అట్లా అదే అంటే జాగా ఉన్న కాడ ఫస్ట్ లేని వాళ్ళకు మరి కొని ఇవ్వాలి కాబట్టి ఎక్కడో అక్కడ చూసి అస్సలు లేని వాళ్ళకు కూడా అట్లాంటివి కూడా తీసుకొస్తాము. మీరు దయచేసి ఇటు అటు అని కాకుండా ఇలా కాంగ్రెస్ ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉంటాయి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. లేకుంటే ఇది కూడా తీసేసి దీన్ని కూడా యంత్రాలతో మిషన్లతో పెట్టాలని కుట్ర జరుగుతుంది. ఈ పనులు కూడా అవసరమా, ఈ జనానికి లేబర్ పని ఇవ్వడం అవసరమా అని ఆ బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కాబట్టి మీరు ఓటేస్తే మన భవిష్యత్తును మనం మోసం చేసుకున్నట్టే. చేయి గుర్తు కోటేయండి. ఏదైనా ఈ ఊళ్ళలో వెనకట చెరువులు దొవ్వింది కూడా కాంగ్రెసే, ఊళ్ళలో కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే, పేదోళ్ళకు భూములు పంచింది కాంగ్రెసే, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెసే, ఇవాళ బడి కట్టినా గుడి కట్టినా అన్ని కాంగ్రెసే. బీజేపీ వాళ్ళు ఏమంటారు జై శ్రీరామ అంటారు. దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు అమ్మ ఎవరన్నా. కులాలు మతాలు ఇప్పుడు అన్ని కులాలు ఇక్కడ నిలబడ్డారు. ఇంట్లో కూడా చీలిక తీసుకొస్తే అన్నత్తదా? రేషన్ కార్డులు ఇప్పుడు జూన్లు ఇస్తాం. ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలే, ఒక అంగన్వాడీ సెంటర్ పెట్టలే టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు, మరి కూలీ రేట్లు పెంచలే. కాబట్టి ఇప్పుడు మేము వచ్చి 3 నెలలు అయింది. తప్పకుండా 3 నెలల్లో 4-5 పథకాలు కూడా ఇచ్చేసినాం. ఇంకా మిగిలినవి రేషన్ కార్డులు ఇస్తాం, అంగన్వాడీ సెంటర్లు పెంచుతాం, ఆశా వర్కర్లు పెంచుతాం, 400 కూలీ మీ ఉపాధి హామీ పెంచుతాం. భూములు లేని ఇండ్లు జాగా లేని వాళ్ళకి ఎక్కడ జాగుంటే అక్కడ మరి గవర్నమెంట్ కొని అలాట్ చేస్తుంది. ఇప్పుడు పేదోళ్ళు ఎవరుంటే ఫస్ట్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. మీరు అందరు మీ బాధ్యత నాది. పింఛన్లు రానోళ్ళు దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు కూడా పింఛన్ రాలేదు. అలాంటి వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా ఇచ్చే బాధ్యత నాది.